ఇక వార్తలు చూస్తే రేపు ఉదయం 11 గంటలకు కాంగ్రెస్ శాసనసభాపక్షం సమావేశం కానుంది. శంషాబాద్ ఎయిర్పోర్ట్లో నోవోటెల్ హోటల్లో సీఎం రేవంత్ అధ్యక్షతన ఈ సమావేశం జరగనుంది. 4 కీలక అంశాలు సీఎల్పీ భేటీలో చర్చించనున్నారు. భూభారతి, సన్నబియ్యం, ఇందిరమ్మ ఇల్లు, ఎస్టీ వర్గీకరణపై చర్చించనున్నారు. రేపు ఉదయం 11 గంటలకు కాంగ్రెస్ శాసనసభాపక్ష సమావేశం జరగనుంది. శంషాబాద్ ఎయిర్పోర్ట్లో నోవోటెల్ హోటల్లో సీఎం రేవంత్ అధ్యక్షతన ఈ సమావేశం జరగనుంది. 4 కీలక అంశాలు సీఎల్పీ భేటీలో చర్చించనున్నారు. భూభారతి, సన్నబియ్యం, ఇందిరమ్మ ఇల్లు, ఎస్టీ వర్గీకరణపై చర్చించనున్నారు. సీఎల్పీ భేటీకి సంబంధించిన పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ అజీం జరుగుతారు. అజీం, ఇంకా ఈ 4 కీలక అంశాలు మెయిన్గా భూభారతి జూన్ 2 నుంచే స్టార్ట్ అవుతుంది అంటున్నారు. అసలు ఏ విధంగా ఉండే అవకాశం ఉందనుకోవచ్చు? ఇంకా ఏమన్నా ఇతర అంశాలను చర్చకు వచ్చే అవకాశం ఉందా? ఏదైతే రేపు సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన సీఎల్పీ సమావేశం కీలకమైన అంశాలు కూడా చర్చించనున్నారు. ఇందులో మనం మాట్లాడుతున్నట్టయితే ఎస్సీ కేటగరైజేషన్ సంబంధించినటువంటి అంశం కావచ్చు, ఇందిరామహిళకు సంబంధించిన అంశం, అలాగే భూభారతికి సంబంధించిన అంశం, ఈ అన్ని అంశాలతో పాటు సన్నబియ్యం ఇటీవలే ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొని ప్రారంభించిన సన్నబియ్యం కార్యక్రమం ఏదైతే ఉందో ఈ అంశాలన్నింటినీ కూడా ప్రజల్లోకి పెద్ద స్థాయిలో తీసుకెళ్లాలి, ఏదైతే పెద్ద స్థాయిలో ప్రచారం చేయాలి. ప్రభుత్వం తీసుకొచ్చిన పథకాలు పేద ప్రజలకు ఎంతో మేలు జరుగుతుందనేటువంటి ఒక అంశంపై ప్రతి నియోజకవర్గంలో కూడా పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేసి ప్రజలకు తెలియజేసే విధంగా చేయాలని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి అటు ఎమ్మెల్యేలు, ఎంపీలు, అలాగే ఎమ్మెల్సీలకు సంబంధించి అందరు నాయకులకు అందరికీ కూడా ఏదైతే దిశానిర్దేశం చేస్తున్నారు. దీంతో పాటు పలు కీలకమైన అంశాలు కూడా ఏదైతే చర్చకు వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఇక భూభారతికి సంబంధించిన అంశం కూడా ఈ రోజు ఏదైతే ఇప్పటికే సాయంత్రం ఈ భూభారతికి సంబంధించిన పోర్టల్ సంబంధించిన అంశం ప్రారంభం కూడా కానుంది. అయితే మొదటగా 2 మండలాలను ఏదైతే తీసుకున్నారో ఈ 2 మండలాల తర్వాత ఏదైతే పూర్తి స్థాయిలో జూన్ 2 నుంచి కూడా పూర్తి స్థాయిలో అమలుకు కూడా రానున్నట్టు ఇప్పటికే అటు రెవెన్యూ శాఖ మంత్రి పొంగిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి కూడా తెలపడం జరిగింది. ఇక సన్నబియ్యం కార్యక్రమానికి సంబంధించిన అంశానికి వస్తే కూడా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఈ కార్యక్రమాన్ని తీసుకొచ్చి ప్రజలకు అమలు చేస్తున్నారు. అయితే ప్రతిపక్షాలు దీనిపై తీవ్రమైన విమర్శలు చేస్తున్నారు. సో ఈ నేపథ్యంలో ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శల్ని తిప్పికొట్టే విధంగా ప్రచారంపై ఇచ్చుకుంటూ ముందుకు వెళ్లాలనే ఒక అంశంపై రేవంత్ రెడ్డి ఏదైతే నాయకులందరికీ కూడా ఏదైతే దిశానిర్దేశం చేయనట్టు కూడా మనకు తెలుస్తుంది. ఇక మిగతా అంశాలు కూడా ఎస్సీ కేటగరైజేషన్ సంబంధించి ఈ రోజు నుంచే ఎస్సీ కేటగరైజేషన్ అమలు అవుతుందని చెప్పి కొద్దిసేపటి క్రితమే సబ్ కమిటీ చైర్మన్ అయినటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి, అలాగే దామోదర్ రాజనరసింహ, ఏదైతే దాంట్లో ఉన్నటువంటి మంత్రులందరూ కూడా కాసేపటి మాట్లాడారు. సో ఈ రోజు నుంచి కూడా ఎస్సీ కేటగరైజేషన్ బిల్లుకి సంబంధించి కూడా అమల్లో ఉంటుందని చెప్పారు. నెక్స్ట్ నోటిఫికేషన్ నుంచి ప్రతి నోటిఫికేషన్ లో కూడా ఏదైతే ఈ రిజర్వేషన్ అమల్లో ఉంటుంది. ముఖ్యంగా విద్య, ఏదైతే ఉద్యోగ కల్పనకు సంబంధించినటువంటి అంశాల్లో ఈ కేటగరైజేషన్ సంబంధించినటువంటి 15% అమల్లోకి వస్తుందని కూడా చెప్పుకుంటూ వచ్చారు. సో ఈ అంశాలతో పాటు పార్టీకి సంబంధించినటువంటి కొంత బలోపేతమైన కార్యక్రమాలు కావచ్చు, అలాగే హైకమాండ్ ఇచ్చినటువంటి కొన్ని కార్యక్రమాలు కావచ్చు, మిగతా అంశాలు ఏవైతే పార్టీ మొదటి నుంచి అమల్లో చేసుకుంటూ వచ్చినటువంటి పథకాలు ఏవైతే ఉన్నాయో ఈ గ్రౌండ్ లెవెల్లో ఏ మేరకు వెళ్ళాయి, దీన్ని ఇంకా ఏ మేరకు ప్రచారం చేసుకోవచ్చు, ఇంకా కాంగ్రెస్ పార్టీకి చేయాల్సినటువంటి పథకాలు ఏమున్నాయి, ఈ పథకాలకు సంబంధించి డిస్కషన్ జరిగేటువంటి అవకాశం కూడా కనిపిస్తుంది. సో రేపు జరిగేటువంటి సీఎల్పీ సమావేశం చాలా కీలకమైనటువంటి సమావేశం జరిగే అవకాశాలు అయితే మనకు కనిపిస్తున్నాయి. సతీష్, రైట్, థ్యాంక్ యూ అజీం.